తెలంగాణ నేలలో జరిగిన పోరాటాలు ప్రపంచ విముక్తి పోరాటాలకు ప్రేరణగా నిలిచాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు దేశంలోని పలు ఉద్యమాలకు బాటలు వేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచే మొదలైంది. వలసవాదుల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రంలోనే కూలీలుగా మారారు. తెలంగాణ కళలు, సంస్కృతి, నాగరికత, తెలంగాణ సాహిత్యము, తెలంగాణ ఆట, పాట, మాటలను హేళన చేశారు. తెలంగాణ భాషను సినిమాల్లో కామెడీగా చూపారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో దగాను చూపారు. తెలంగాణ అనే పదాన్నే అసెంబ్లీలో మాట్లాడొద్దని స్పీకర్ హుకుం జారీ చేసేదాకా వచ్చింది. మలిదశ ఉద్యమంలో ఉద్యమకారులపై తీవ్రవాదులను ముద్ర కూడా వేశారు. దీనికి తోడు వలసాధిపత్యము తెలంగాణను దోచుకోవడం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీలు, సినిమాలు, పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ కోస్తాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోకే పోయాయి. తెలంగాణ ప్రజలు అందులో కూలీలుగా మారారు. తెలంగాణ నేలను రియల్ ఎస్టేట్గా మార్చి సంపదను దోచుకున్నారు. వ్యవసాయానికి తగిన విద్యుత్ లేకపోవడం వల్ల తెలంగాణలో వ్యవసాయము కూరుకుపోయింది. చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యతిరేక మహాపోరాటంలో 3 కాల్పుల్లో మరణించారు. ప్రైవేటు రంగం విస్తరించిన వాటిలో సీమాంధ్రులదే పైచేయిగా ఉండేది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో సీమాంధ్రులే ఆధిపత్యం చెలాయించేవారు. పెద్ద మనుషుల ఒప్పందాల దగ్గర నుంచి 16 జీవో అమలు వరకు ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నాయి. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లాలో పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైలాన్ను ప్రారంభానికి రాగా తెలంగాణ ప్రజల నుంచి ఆయన తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. తెలంగాణ తిరుగులేని పోరాట శక్తిని ప్రదర్శించిన ఆధిపత్య నాయకుల మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, కేంద్రంలోని పాలకుల నిర్ణయాలు మొత్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేశాయి. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ లాంటి అనేక సంస్థలు కృషి చేశాయి. 1956 నవంబర్ 1ని తెలంగాణకు విద్రోహ దినంగా ప్రకటించి మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమము కేసీఆర్ గారి దీక్షతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము 2014 జూన్ 2 వరకు నడిచింది. 1969 తెలంగాణ మలిదశ ఉద్యమంలో 369 మంది తుపాకీ గుండ్లకు గురయ్యారు. 1969 ఉద్యమం తర్వాత ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విప్లవ విద్యార్థి సంఘాలు విప్లవ బాటను పట్టారు. ఈ ఉద్యమ ప్రభావంతో సిరిసిల్ల, జగిత్యాలలో పోరాటాలు మొదలయ్యాయి. 1983 తర్వాత 16 జీవోతో తెలంగాణ ఉద్యమము సమరంగా మారింది. 1988లో ప్రొఫెసర్ హరినాథ్ గారి నేతృత్వంలో తెలంగాణ జాగృతి పేరుతో పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనే డాక్యుమెంటరీని నిర్మించారు. అదే సంవత్సరంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు, టి ప్రభాకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, పలాస హరినాథ్ గారు, వి వినాయక్ రెడ్డి గారు ట్రస్టీలుగా టి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ఏర్పరిచారు. 1988 ఆగస్టులో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కిషన్ రెడ్డి కన్వీనర్గా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏర్పడింది. 1989లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టేందుకు తెలంగాణ సమాచార ట్రస్ట్ ఏర్పడింది. 1990 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక విధానాల వల్ల చేతి వృత్తులు, పల్లెలు ఆర్థికంగా చితికిపోయాయి. 1990లో వరంగల్లో అన్నరాశులుగా పోసి నిర్వహించిన రైతు కూలీ సంఘం సభ అతిపెద్ద సభగా రికార్డుకెక్కింది. ఈ సభకు 20 లక్షల మంది దాకా జనం వచ్చారని అంచనా. తెలంగాణ సాహిత్యము, తెలంగాణ పాటల సీడీలు ఉద్యమానికి
మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సదస్సులో నందిని సిద్ధారెడ్డి గారు రాసిన నాగేటి సాలల్ల నా తెలంగాణ అన్న పాటను తొలిసారిగా షేక్ బాబా, దేశపతి శ్రీనివాసులు కలిసి పాడారు. 1997 అక్టోబర్ 28న జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారుల నేతృత్వంలో 28 సంస్థలు కలిసి తెలంగాణ ఐక్యవేదికగా ఏర్పడ్డాయి. 1997లోనే మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో జయ తెలంగాణ పార్టీ ఏర్పడింది. 1997 డిసెంబర్ 28న విప్లవ రచయితల సంఘం, ఇతర ప్రజా సంఘాల నేతృత్వంలో అతిపెద్ద సభ వరంగల్లో జరిగింది. ఆ సభలోనే కాళోజీ గారి వంటి కవులు, కొన్ని సంస్థలు కలిసి వరంగల్ డిక్లరేషన్ను విడుదల చేశాయి. 1998లో ఆకుల భూమయ్య గారు కన్వీనర్గా తెలంగాణ జనసభ ఏర్పడింది. 1998లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా తెలంగాణ మాసపత్రికను నగరంలోని బసంత్ టాకీస్లో జస్టిస్ కొండా మాధవరెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సమయంలోనే తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న మారోజ్ వీరన్న కనకాచారి గారిని ఎన్కౌంటర్ చేశారు. భువనగిరి సభ తర్వాత గద్దర్ గారిపై కూడా కాల్పులు జరిగాయి. విభిన్న రూపాల్లో, విభిన్న మార్గాల్లో మొదలైన మలిదశ ఉద్యమము ఒక రాజకీయ రూపుదిద్దుకొని తిరుగులేని మలుపుగా మారింది. మలిదశ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ సంస్థగా వచ్చింది. టీఆర్ఎస్ ప్రస్థానమంతా ఉద్యమ ప్రస్థానంగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు రాజకీయ ప్రక్రియ రూపంలో ముందుకు సాగింది. ఆగస్టు 11, 2000 సంవత్సరంన 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతూ ఆ పార్టీ అధినేత, కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధీకి విన్నవించుకొని రాష్ట్రపతికి మెమోరాండంను సమర్పించారు. మలిదశ ఉద్యమంలో ఉద్యమ తీవ్రతను చూసిన కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలోకి వచ్చాయి. ప్రజాపంత్ పార్టీ 2009 ఆగస్టు 6న తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయనున్నట్లు నిర్ణయించింది. అలానే 2011లో సిపిఐ పార్టీ కూడా ఉద్యమంలోకి ప్రత్యక్షంగా దిగింది. తెలంగాణ మహోన్నతమైన సంకల్పాన్ని గాంధీ మార్గంలో రాజకీయ ప్రక్రియగా మలిచి దాన్ని లక్షలాది మంది సింహగర్జనగా, జనగర్జనగా మార్చగలిగారు కేసీఆర్ గారు. ఉద్యమాన్ని రాజకీయ ప్రక్రియగా మలిచి కేంద్రంపై ఒత్తిడి లేపటానికి టీఆర్ఎస్ బలమైన రాజకీయ సాధనంగా పనిచేసింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించగా, కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో ఐక్య కార్యాచరణ సమితిలు ఏర్పడ్డాయి. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారి దీక్షను అడ్డుకునేందుకు కేసీఆర్ గారిని అరెస్టు చేయించారు. కానీ కేసీఆర్ గారు అక్కడి నుంచే దీక్షను మొదలుపెట్టారు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీకాంతాచారి గారు ఆత్మాహుతి చేసుకోవడంతో తెలంగాణ మొత్తం భగ్గుమన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకపోతే 2009 డిసెంబర్ 10న శాసనసభను ముట్టడిస్తామని విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ప్రకటన చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు, యువకులు అసెంబ్లీ ముట్టడి కోసం హైదరాబాద్కు ముందుగానే భారీ సంఖ్యలో చేరుకున్నారు. తెలంగాణ ప్రజలు గెలిచారు. ఆ గెలుపు వెనుక అమరుల త్యాగము, ఉద్యమ ఆకాంక్షలతో దూసుకుపోయిన ప్రజలు, ఒంటి చేత్తో టీఆర్ఎస్ని నడిపించిన కేసీఆర్ గారు, ఆయన నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పాయి. కేంద్రం డిసెంబర్ 9, 2009 సంవత్సరంన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం అన్న ప్రకటన ఇచ్చింది.